ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయ పెడతాం, బండికి దిష్టి తగలకుండా నిమ్మకాయ పెడతాం, మా షోకి దిష్టి తగలకుండా టీమ్ లీడర్లు పెడతాం. జాయిన్ ఆన్సర్, వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. నీకేం చెప్పాను పోయిన వారం? ఏం చెప్పావు? ఇక్కడే ఉండమన్నాను కదా. ఇక్కడెక్కడే తిరుగుతున్నానండి మొత్తం. ఎందుకండి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? వారం అన్నారు, మరి ఏదో ఒకటి ఉండాలి కదా. వారం ఏమో కానీ చాలా దారుణంగా తయారయ్యారు. జనరల్ గా మనం డాన్స్ చేసి తెలుసు కదా. తెలుసు. మైకిల్ జాక్సన్ సార్ అంటున్నారు బయట. కానీ ఒక చిన్న డిఫరెన్స్ సార్ ఇద్దరికి. ఆయన చేసే మూన్ వాక్ ఉంటుంది సార్, మీరు చేస్తే మొత్తం అందరు సెట్ లోంచి మొత్తం చూసి మాట్లాడు. బాగా చూసి సార్. మీకు మండి ఇష్టమా సార్? బాగా ఇష్టం. మేమైతే ప్లేట్ కింద పెట్టుకుని తింటాం సార్, మీరైతే మీద పెట్టుకుని తినేయడమే. నాకంటే ఆకలి ఎక్కువ ఉన్నాడు ఒకడు ఉన్నాడు కదా. గడ్డం బాబాయ్ పిలిచేయి. హలో బ్రదర్. ఈ మాత్రం దానికి గంట సేపు కారు వేసుకొని తుక్కు కొడకొచ్చి ఏంటో. ముందు ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళినా టీ అడిగా. నువ్వు ప్రొడక్షన్ ఉన్నప్పుడు కంటే బాగా పెట్టాడా? వాడు పెట్టాడేమోగా, నువ్వు నాకు పెట్టేది ఎక్కువ ఉంది ఇక్కడ. సుష్మిత, నువ్వు ఏ యాంగిల్ నుంచి చూసినా కృతి శెట్టిలా కనబడుతావు. కృతి కదరా, నీ కృతి అంతే. అయ్యో దేవుడా, నాకింత అందాన్ని ఎందుకు ఇచ్చావు? అసలు నేను నిన్ను అడిగానా? అడగచ్చుగా, ఇంకొంచెం ఇచ్చేవాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అలా నడుచుకుంటూ వస్తుంటే సెట్ లో 100 మంది బాయ్స్ నన్ను అలా చూస్తూ ఉండిపోయారు తెలుసా. 100 ఇచ్చి సెట్ బాయ్స్ చూడమన్నా చూడరు. ఎందుకురా ఇవన్నీ? మాకు చెప్తావు. రియల్ తో మనకు వద్దు అఖిల్, మనం వెళ్దాం పద. నేను ఫస్ట్ ఎపిసోడ్ నేను చెప్తాను వీళ్ళతో మనకు వద్దని. వాళ్ళు వినట్లే. సరే, ఇంకో బ్యాచ్ ఉన్నారు మనోడు. ఈ బ్యాచ్ కే అదోలా ఉంది సార్. ఇంకో బ్యాచ్ ఉన్నారా సార్? పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. హలో భయ్యా, మేమిద్దరం కలిసి వస్తాం, ఎంటర్టైన్మెంట్ కూడా కలిసే ఇస్తాం. ఎడిటింగ్ లో కూడా కలిసి తీసేయకుండా చూసుకోండి. ఏం కట్ చేసిందా ఇవిడ రియాక్షన్? నేను నీకు తమిళ్లో ప్రపోజ్ చేసి కట్టిపడేనా, లేకపోతే నీ ఫేవరెట్ కన్నడలో ప్రపోజ్ చేసి కట్టిపడేనా? తెలుగు వాళ్ళు టీవీ కట్టి పడేయకుండా ఏదో ఒకటి చేయండి. మళ్ళీ ఇచ్చిందా? అయినా ఇంకా ప్రదీప్ ఈ షోలో టాస్క్ గీస్కు ఏం వద్దు, నేను రవి ఉండి ఈ షో మొత్తం రన్ చేస్తాం. ఇప్పుడు టాస్క్ గీస్కు వద్దంటున్నారు, మీరేమో మాస్కులు వేసుకుని ఉంటారు, ఏం చెప్పరు. టాస్కులు గీసుకులు లేవంటున్నారు, షోని వీళ్ళు చూసుకుంటా అంటున్నారు. ఏమో అది ఏంది చెప్పండి. లేదా నేనేం చెప్పదలుచు, నువ్వేదైనా రియాక్షన్ ఇస్తావని చూసాను. లేదు ఎపిసోడ్ రండే అయిపోయింది. అయినా ప్రదీప్ ఎన్ని రోజులు ఇలా సింగిల్ గా ఉంటావు? మా దగ్గరకు రా, మేము నేర్పిస్తాం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, 30 నిమిషాల్లో పడేయడం ఎలా అని. బయలు వచ్చి 30 రోజులు అయింది అసలు. చెప్పండి. నెక్స్ట్ వేరియంట్ లో 3లో 2 పోతున్నారంట. ఈ లోపు మనం ఎటు కూడా పోవడం బెటర్. టీమ్ లీడర్స్ గా పోయిన వారం నుంచి జడ్జెస్ పెట్టిన రూల్, వాళ్ళ కంటెస్టెంట్స్ ఏమైనా పెర్ఫార్మ్ చేసినప్పుడు వాటిని ఇంకొంచెం అడ్వాన్స్ వర్షన్ గానీ దాని స్టైల్స్ గానీ టీమ్ లీడర్స్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి పాట, ఆ స్టెప్స్, హాకీ అయితే నీకు బీభత్సంగా వచ్చు. అవన్నీ చిన్నప్పుడు ఆడేసానులే కానీ. సరే పెద్దయ్య కాబట్టి ఇంకొంచెం ఆడదు గందా. ధనుశ్రీ గారు స్టార్టింగ్ లో ఒక స్టెప్ వేసారు చూడండి, దాని మీద కాలు పెట్టి ఇలా బ్యాలెన్స్ చేశారు. భయ్యా, త్రుట్లో చెప్పండి, పెను ప్రమాదం. అబ్బో సార్ ఇది డే టైం సార్, ఇది నైట్ టైం. రెడీ సార్, రెడీ. సార్ ఏంటి సార్ అంత ఆవేశపడ్డారు? సరే సార్, ఈజీ చూపించమ్మా. ప్రతి లాగుతున్నప్పుడు లెగ్ రౌండ్ తిప్పుతూ వెళ్ళారు కదా ఇట్లా. ఒకసారి చూపిమా. అగో కూర్చుందా? అలా లేచి కాలు తిప్పుతుంది. రెడీ.
సరే సరే రెడీ 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 ఇక నేను స్మూత్ లాగుతూ ఉంటా, నువ్వు ఫ్లోలో వెళ్ళిపోవాలి. రెడీ 1 2 3 గో. పడుకుని కింద తిప్పేది, ఎందుకంటే మీ టీం లీడర్ కదా, చేసేస్తాడు. భయ్యా, ఈ చెప్పు అత్తిరిప్పా. అసలు మామూలు ఆ, చెప్పు ఈ అసలు చెప్పు. నెవర్ బిఫోర్ అబ్బా. ఎటును ఓకే. ఓకే, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను చెప్పాను ఇటు ప్రొడక్షన్ లో చేయాలి, ఆర్టిస్ట్ కాదంటే తీసుకొచ్చారు. ఏమైందిరా సుష్మిత? గొంతేదో సవరించుకుంటున్నాను. దేనికి సవరించుకోవడం? ఏం చేయంగా మనం హీరో హీరోయిన్ లో ఉన్నారు, వీళ్ళని నేను డైరెక్ట్ చేయాలనిపిస్తుంది అబ్బా. ఒకసారి రండి అయ్యా. కాదురా, డాన్స్ చేయమంటే చేతులు తీసుకొని పొద్దాక చేతులు మెహందీ పెడతామేంటి అమ్మాయికి? అమ్మాయిని ఇలా తిప్పేలా చూడవంటే తినేలా చూస్తున్నాను. అదే మ్యాచింగ్ డ్రెస్, చాలా చక్కగా ఉన్నారు, మంచి సాంగ్ ప్లే అయింది, ఇద్దరు వచ్చారు, మళ్ళీ ఈయన చూస్తారండి మధ్యలో. నన్ను చూస్తా ఏదో ఏదో అంటున్నావు, డైరెక్షన్ నువ్వు చేస్తున్నావు. చేయరా అంటే నన్ను చేయమన్నాడు, చూస్తావేంటి నువ్వు? మీ ఇద్దరు మంచి సీన్ పెడతాం మీ ఇద్దరికి. మీరు ప్రొడక్షన్ బాయ్ భయ్యా, మీరే నేనా? నువ్వు ప్రొడక్షన్. ఓకే మీరంటే మా జూనియర్ ఆర్టిస్టులు మీరంటే. సార్, ఇవన్నీ వదిలేయండి, మీరెవరు సార్? డైరెక్టర్ అమ్మా. అమ్మా అమ్మా. నువ్వు అక్కడ ఉన్నావు, ఆ అమ్మాయి అనకుండు అటు సైడ్. నేనా సార్? కొంచెం అనకుండు. వాళ్ళు పరిగెత్తున్నప్పుడు నువ్వు ఇలా చూడాలంతే, నీది వేరేదేం లేదు. ఎలా? ఇలా చూడాలంతే. నువ్వు ఇక్కడ ఉండి వీళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు అనాలి. సార్ ఆ సౌండ్ మర్చిపోయాను సార్, అదేంటది? అనాలి అంతే. ఓకే సార్. నీకు యాజిటీ వచ్చలేరా మళ్ళీ ఎందుకు? రెడీ రెడీ. మ్యూజిక్. కాదు, డైరెక్టర్ గారు అబ్బాయి షూటింగ్ చూస్తాను వచ్చారు. భుజం ఎక్కుతామ్మా. డాడీ డైరెక్షన్ చేస్తాడు, షూటింగ్ మొత్తం చూపిస్తాడు నీకు. ఓకే, సీన్ గుర్తుంది కదా? ఆగరా. ఒరే ఏందిరా ఆడుకుంటున్నావు పైన? యాక్షన్ చెప్పనీరా. కొడుకు కదా డైరెక్టర్ గారు. ఇంకెందుకు ఇద్దరు ఎక్కండి పై. సార్, షూటింగ్ కి మీ కూతురు కూడా తెచ్చారా? నిజంగా మీరు? నువ్వు అరే, ప్రపంచంలో ఎవడైనా ఇలా డైరెక్షన్ చేస్తాడా? కాదన్నా, లోపల ఇంకోళ్ళు కూడా ఉన్నారు. రియా సార్, మీ అక్కగారు ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చారు సార్. ఏం ఫ్యామిలీ మ్యాన్ సార్ మీరు. నెక్స్ట్ సీన్ ఏంటి సార్? సార్ చెప్పండి సార్. సార్ టైం అవుతుంది సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గెలిచిన టీం లీడర్స్ ఉన్నారు ఇక్కడ, ఓడిపోయిన టీం లీడర్ ఉన్నారు ఇక్కడ. ఏంటి మరి పరిస్థితి? విన్నింగ్ టీం లీడర్స్ ఏం చెప్తే అది చేయాలి. ఇందాక బుడ్డి చేసింది కదా ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కింది. సో అందరం కలిసి ఒక టాస్క్ చేద్దాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటది ఏంటని. ఫ్లైట్ ఎందుకు? ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్తాం? డి షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం. షూటింగ్ దుబాయ్లో జరుగుతా? గ్రాండ్ ఫినాలే అక్కడ ప్లాన్ చేసాం. డాన్సింగ్ ఐకాన్. ఏమయ్యా, ఇంత డిస్కషన్ జరుగుతుంటే సైలెంట్ కాలు కాలేసినట్టే. నేను ఇంకా రాలా, ఫ్లైట్ లోకి వస్తున్నాను. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నాం. దా బ్రో. భయ్యా ఫస్ట్ నేను వచ్చాను, లైన్ లో రండి. ఆది భయ్య ఎప్పుడులాగా ముందు రావద్దు మీరు. నేను సెకండ్. ఎంట్రీలోనే అర్థమైంది ఇది అయినట్టే. యాండి ఫ్లైట్ టైం అయిందా? ఫ్లైట్ టైం అయిందో లేదు కానీ లాగ్ అయింది, చిన్న లాగ్ అవుట్. సార్ మాస్క్ వేసుకోండి సార్. ఏంటయ్యా ఇది? ఎయిర్పోర్ట్ ఆవరణలో మాస్క్ కంపల్సరీ అని రాశారు సార్. భయ్య మీరు మమ్మల్ని గుర్తుపట్టగల అంటున్నారు. ఎవరు మీరు? ఏ రవి. అన్నయ్య నేను ఏ ఎవరు నువ్వు ఇలా ఉన్నావు?
నేనన్నా అఖిల్ని. ఏ నువ్వు అఖిల్ నువ్వు ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడ ఉన్నావేంటి? అంటే మా నాన్న అక్కడ రమ్మని చెప్పాడు. కాదురా ఒక్క నిమిషం, ఏమడిగాడు ఆయన? ఎక్కడికి ఏంటి నువ్వు ఇక్కడ అన్నాడు. ఆ. మా నాన్న అక్కడ, అందులో ఏముంది జనరల్ గా? ఆయనకు అర్థమైంది, నీకెందుకు? మాకు కూడా అర్థం అవ్వాలి కదా, స్కిట్ లో మేము కూడా భాగం కాబట్టి ఓ, నాకు ఉన్నావా అర్థం నువ్వు? ఏంటో ఆ రేకుల డబ్బా సౌండ్, అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. బాబు మేము ఫ్లైట్ ఎక్కాలి, ఇంకా ఫస్ట్ చెక్ ఇన్ చేయాలా? చెక్ ఇన్ చెయ్యి. వాళ్ళు ఫస్ట్ ఆ, అది అడుగుతారు, ఆధార్ కార్డు ఏటీఎం కార్డు ఇచ్చావు తీసి. మొన్ననే ఇచ్చా కదా నీకు ఏటీఎం కార్డు. అబ్బా ఈడి కౌంటర్లకు నిద్ర కూడా రాదయ్యా, ఈడి కౌంటర్లకు నిద్ర కూడా రాదయ్యా. అక్కడ నానున్నాడు అన్నాడు, అది ఒక కౌంటర్. ఏంటి ఏటీఎం కార్డు అంటే, మొన్న ఇచ్చా కదా ఏటీఎం కార్డు, కౌంటర్ అది. సార్ టికెట్ ఏదమ్మా? టికెట్ చూడండి. ఏంటి సార్ ఇది టికెట్ ఏంటి సార్? చెయ్యి చూపించి అభయాస్త అడిగాడు, ఇలా అన్నావు. ఇప్పుడు నువ్వు ఇలా అన్నదానికి వాళ్ళు ఏదన్నా మ్యూజిక్ వేసుకోవాలా ఏంటి? ఇప్పుడు ఇడ విఎఫ్ఎక్స్ వేసుకుంటారన్న టికెట్. నువ్వేదో ముందు ముందు లోపలికి వెళ్ళిపోరు, పో. లోపలికి వెళ్ళిపో. నేను ఎక్కించాను, నీవు చెక్కినే లేదు, నీకు లోపలికి వెళ్ళిపో. అమ్మ నువ్వు వెళ్ళు, అన్ని తెలుసుగా? తెలుసు తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు? ఫస్ట్ అక్కడికి వెళ్లే ముందు నాకు ఏదన్నా ఇచ్చాడు వెళ్ళాలి. సుష్మిత ఆ బ్యాగ్ ఇచ్చి అట్రా, బ్యాగ్ ఇచ్చా ఆ అబ్బాయికి. ఎవరు ఇవిడా? మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడైనా లవర్ అని చెప్పొచ్చు కదరా, నీ బొకడా ఏంట్రో. ఇల్లమ్మా, లవ్ ఫ్రెండ్ తోనే స్టార్ట్ అవుతుంది, అర్థం చేసుకో. మళ్ళీ ఎందుకులే ఈ బొకడా కోచ్లో రారా. మళ్ళీ ఫారెన్ లో పెట్టావా నీ కుంపటి? ఇక్కడ మొత్తం ఇక్కడ అన్ని అయిపోయినాయా? ఇంటర్నేషనల్ కేసే ఈసారి. ఇంటర్నేషనల్ మొత్తం బయలు. ఇంకా అక్కడికి నాకు ఫోన్లు కూడా కలవు, మళ్ళీ చూసుకో. రండి కూర్చోండి. అన్నా చూడు, ఇప్పుడే చిన్నపిల్లల్లా కనబడుతున్నారు అంతా. అప్పుడే ఎగిరిపోయింది ఫ్లైట్. బాహిడిగా ఇందాక నేను అడగమని చెప్పా. దీనిలోకి వచ్చే ముందు నేను అడగమని చెప్పా, అది మంచి కౌంటర్. చూడు చూడు కింద చిన్నపిల్లల్లా కనపడుతున్నారంటే వాళ్ళు చిన్నపిల్లలేరా, ఇంకా ఎగరలేదని నేను. ఇంకెప్పుడు నేను నీకు ఏది చెప్పను, వదిలే వదిలే వదిలే. భయ్యా ఇందాక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ టైం అయిపోయింది, పోసుకోలేదు. ఒకసారి సైడ్ గా ఆపమనండి, పోసుకుని వెళ్ళిపోదాం. ఆపటాలు ఏమి ఉండవు, అర్జెంట్ అయితే ఇంకా ఇంకా. పైలట్ నువ్వు రాకుండా ఎలా వెళ్ళింది ఫ్లైట్? డాడీ మీరు ఫ్లైట్ లో కూడా వచ్చారా? మీరు డాడీ ఓకే కానీ అసలు మమ్మీ ఎక్కడ? నాకు దాన్ని చూపించండి ఫస్ట్. జడ్జిలో తీసారంట, మీకు దండం పెడతా. మమ్మీని తీసారంట్రా? జడ్జిలకేం తీసుకురావాలంట మమ్మీని. పోరా మమ్మీని తీసారా ఫ్లైట్ లోకి. ఏమే ఇంకా అక్కడ చూస్తావేంట్రా? ఇక్కడ ఫ్లైట్ టైం అయితే మళ్ళీ దిక్కులు చూస్తా, తొందరగా వచ్చాయి. నీకు పెట్టి సర్దుకోమని అరగంట రా, తొందరగా. సార్ మీరు ఫ్యామిలీతో వచ్చారా సార్? మా ఆవిడ ఎంత పిలిచినా రావట్లేదు. సార్ ఇప్పుడు ఫ్లైట్ ఆపాలా సార్? ఆవిడ వస్తున్నారా సార్? ఆవిడ వస్తే వెళ్దామని నేను వెయిటింగ్, రావట్లేదు ఆవిడ. అది మీరు చెప్పాలి సార్, వెళ్ళాలా మేము వద్దా? ఏమోయ్ ఏమోయ్ చూసా, ముద్దుగా పేరు పెట్టి పిలుస్తుందన్న ఆది అని. ఎవరైతే డాడీ అన్నారో వాళ్ళు మమ్మీని తీసుకురండి, ఎవరైతే మామయ్య అన్నారో వాళ్ళ అత్తయ్యని తీసుకురండి. మంగమ్మని తీసుకొస్తా. మీరంతా ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నారు కాబట్టి టెన్షన్ పడద్దు. సో మా ఎయిర్ హోస్టెస్ గారు వస్తారు, ఆవిడ రాగానే మొత్తాన్ని డీటెయిల్స్ చెప్తారు. ఓకే సార్, రెడీయా? సో 2 द्वार आगे 2 द्वार पीछे, इमरजेंसी एग्जिट कैसे है? ఎమర్జెన్సీ इमरजेंसी स्ट्राइट एंड राइट दिस खिड़की ओपन. ఆపత్కాలి స్థితి మే అంటే పెచ్చగా భయం వేసినప్పుడు మీ సీటు కింద, ఏ సీటు కింద? కూర్చున్న సీటు కింద కింద లైఫ్ జాకెట్ పెట్టామన్నమాట. మ్యాచింగ్ అవుతుంది కానీ అప్పుడే వేసుకోమాక, ఎగిరిపోతావు. మా సీటు కింద జాకెట్, మరి ఈ సీటు కింద లాంగా పెట్టారా? సార్ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉన్నాయా? క్లియర్ ఉన్నాయండి. ఓకే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అందరు రెడీగా ఉన్నారా? రెడీ. కొంచెం పైకి ఇలా చూసారు వెళ్ళి. ఒరే జైంట్ వీల్ ఎక్కారా మీరంతా?
పైలట్ కొంచెం బ్రేక్ తీసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు అటు ఇటు. Okay. ఇప్పుడు దుబాయ్ వెళ్తూ వయా కుక్కడపల్లి దగ్గర ఆగి పిల్లలందరినీ దింపేసి మళ్ళీ ఫ్లైట్ బయలుదేరుతారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ us. సార్ టీ అడిగారు మీరు, ఆ టీ. సార్ ఏం సార్ టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? అంటే అది ఏం లేదు సార్, కడిగిన గ్లాసులు ఇచ్చాం కదా, టేస్ట్ గుర్తుపట్టలేకపోయాడు ఆయన. ఫ్లైట్ ల్యాండ్ అయింది, రేపు వెళ్ళిపోదాం.